అయ్యో 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 రే ఎరా అంతా మనం అనుకుంటే అయిందా? ఆ ధరణి నీకు చేతులు జోడించిందా? నీకు లొంగిపోయిందా? నువ్వు చెప్పినట్టు వింటాను అని తలాడించిందా? నువ్వేం చేయమంటే అది చేసేస్తుంది కదా. ఇక ఈ క్షణం నుంచి నువ్వు ఆడింది ఆట పాడింది పాటే కదా. అంతా అనుకున్నట్టు అయిపోయింది అనుకున్నాను మామ్. కానీ నేను అలా ధరణి దగ్గరికి వెళ్ళగానే ఫోర్స్ మొత్తం ఉపయోగించి చాచి చెంప మీద పెళ్ళిని కొట్టింది. ధరణి అలా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామీ. ముందే కొంచెం అన్నా గెస్ చేస్తుంటే హెల్మెట్ పెట్టుకునైనా వెళ్ళి ఉండేవాణ్ణి. అరే పిచ్చి వెదవా, సంప్రదాయం సంస్కారం ఉన్న ఆడపిల్ల కదరా, అలాగే రీబౌండ్ అవుతుంది. నీ కబురు ఆ అమ్మాయి గుండెల్లో అణు బాంబు పేలినట్టుగా పేలుంటుంది. సున్నితంగా ఉంటాయిరా ఆడవాళ్ల హృదయాలు. ఇలాంటి విషయాలు తట్టుకొని నిలబడ్డమంటే అంత ఈజీ కాదు. మనసు ముక్కలై ఉంటుందిరా. ఆ క్షణం సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చినా రావచ్చు. అయినా ఆడపిల్లవయ్యుంటే నీకు తెలుసుండేదిరా. సరే కాని అసలు విషయానికి రా. ఆ తర్వాత ఏం జరిగింది? కన్విన్స్ అయిందా? కన్నీళ్లు తుడిచావా? ధైర్యం చెప్పావా? పెళ్లికి ఊ అనిపించావా? ట్రై చేశాను. మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. బాధపడకు ధరణి, ఏదో యాక్సిడెంటల్ గా అలా జరిగిపోయింది. నేను నీకు అన్యాయం చేయను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు. ఎలాగూ ప్రేమికులం కనుక హాయిగా ఎంజాయ్ చేద్దామని రకరకాలుగా చెప్పి చూశాను. ప్రామిస్ కూడా చేశాను మమ్మీ. మరి ధరణి కన్విన్స్ అయిందా? ఒప్పుకుందా? మెత్తబడిందా? తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిందా? అక్కడే మెలికి పడింది. కొట్టినట్టే కొట్టింది. కన్విన్స్ అయినట్టే అనిపించింది. ఒప్పుకుంది అనేలా నాకు కనిపించింది. కానీ తనింకా షాక్లో నుంచి బయటికి రాలేదు మమ్మీ. ఏడుపు ఏకదాటిగా నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపే మమ్మీ నాకు చిరాకు తెప్పించింది. చాచి పెట్టి కొట్టాలనిపించింది అక్కడ. కానీ అలా చేస్తే సిచ్యువేషన్ రివర్స్ అవుతుందని చెప్పి నేనే నన్ను కంట్రోల్ చేసుకుని కూల్ అయిపోయాను. అవ్వాలరా, అవ్వాలి. అవక తప్పదు. అలాంటి సన్నివేశాలు కళ్లతో చూసిన తర్వాత అలా ఉండకపోతే ఎలా ఉంటాయిరా? నువ్వు మాట చెప్పగానే విని ఎగిరి గంతేసి చంకలు గుద్దుకుంటారా? ఏడుస్తూనే ఉంటారు. మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది ఫస్ట్ స్టెప్పే కదరా. ఇంకా చాలా చాలా స్టెప్పులుంటాయి. గొప్ప నాటకాలాడాలి. అద్భుతంగా నటించాలి. నీకు కాబోయే అత్తగారు మామగారు అయిన ఆ జనని గుణాల ముందు చాలా బాధ వ్యక్తం చెయ్యాలి. దేవదాసులా ప్రవర్తించాలిరా. ఆల్మోస్ట్ ఆల్ ధరణి లేకపోతే పిచ్చెక్కిపోతాడేమో. ధరణి అంటే పడి చచ్చేలా ఉన్నాడు, ప్రాణం ఇచ్చేలా ఉన్నాడు. ధరణి కోసం గొంతు కోసుకోవాలనుకుంటున్నాడు. అలా నటించాలి. అది వాళ్ళ కళ్ళారా చూడాలి. వాళ్ళ మనసు చలించిపోవాలి. అప్పుడే ఈ విషయం ఆ ధరణి ద్వారా వాళ్ళకి తెలిసినా కూడా నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటావు? నటించడమే కదా మమ్మీ. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ యాక్టింగ్. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను మమ్మీ. ఐ విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్. దేవదాసులా ఏంటి మమ్మీ, అంతకంటే గొప్పగానే యాక్ట్ చేస్తాను. ఏ నరగారు ఏ లోకంలో ఉన్నా సరే నన్ను శభాషని దీవించేలా నటిస్తాను. శక్తి, శక్తి, నేను వెళ్ళిపోతున్నాను. శక్తి, ఆగు. ఏంటి ఏంటి ఈ టైంలో మెల్లగా జారుకుంటున్నావు? ఎక్కడికో ఎస్కేప్ అవుదామని చూస్తున్నావు? ముందు ముందు నిన్నెక్కడ ఇన్వాల్వ్ చేస్తావేమోనని డౌట్ మీద జంప్ అయిపోదామని చూస్తున్నావా? మరి అవ్వరా? అవ్వక ఇంకేం చేయమంటావు?
వీళ్ళ నిజానికి కూడా క్రిమినల్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత కిరాతకులకైనా కాస్త కనికరం, జాలి, దయ అనేవి ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి. మిమ్మల్ని ఆ భగవంతుడు ఎలాగో క్షమించడు. నాలాంటి వాళ్ళు కూడా, నీలాంటి కిరాతకులు కూడా క్షమించలేనంత క్రైమ్ చేస్తుంటే నీతో ఉండటానికి ధైర్యం సరిపోతుందా? రేపు ఏమాత్రం ఆ విషయం బయటపడ్డా నీతో సావాసం చేసినందుకు నా గొంతుకు కూడా ఉరి తగిలించి వేలాడదీస్తారు. చేతి వేళ్లల్లో, కాలి వేళ్లల్లో గుండు సూదులు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత డేంజరో తెలుసా? నీ చర్మం ఎలాగో ఒలవడం గ్యారెంటీ. నా చర్మం కూడా ఒలిచి ఉప్పు కారం అద్దుతారు. అందుకే నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయావంటే ఈ ప్లాన్ చెప్పింది, చెయ్యమని ఎగదోసింది నువ్వే అని గుణాకి చెప్పి తీరతాను. నువ్వు పెళ్లి చేసుకోలేదన్న కోపం కడుపులో పెట్టుకుని నీ కూతురి జీవితం నాశనం చెయ్యటానికి సౌమ్య మమ్మల్ని ఎంకరేజ్ చేసింది అని నీ మీదకి నెట్టేస్తాను. ఏంటి శక్తి ఆ మాటలు? నేనే పాపం చేశాను చెప్పు. నాకేమీ తెలీదు. దయచేసి అలాంటి నిందలు నా మీద మోపకు. నీ నోట ఆ మాట వింటేనే గుండె ఆగిపోయేలా ఉంది. అవును కదా? నీ గురించి నెగిటివ్గా నేనెవ్వరికి చెప్పకుండా ఉండాలంటే నీకేం తెలియకపోయినా నువ్విక్కడే ఉండాలి. అప్పుడే నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పవనే ధైర్యం మాకుంటుంది. తప్పించుకున్నావనుకో, పంజరంలో చిలక బయటికి వెళ్తే తన స్వేచ్ఛకి తను తిరుగుతుందని నాకు తెలుసు. ఇక నిన్ను కట్టడి చేయడానికి మాకు కంట్రోల్ ఏముంటుంది? నీ నోటికి తాళం వేయటానికి మా దగ్గర ఏం ఆయుధం ఉంటుంది? అందుకే చెప్తున్నా, కుక్కిన పేనులాగా ఇక్కడే పడుండు. అర్థమైందా? అది కాదు శక్తి. నార్మై, ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. సైలెంట్గా చూస్తూ ఉండు. అంతే. నా కర్మ, వీళ్ళ దగ్గర ఇలా ఇరుక్కుపోయానేంటి దేవుడా.